వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో లోకంలో జరుగుతున్నటువంటి లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యకు సంబంధించి ఎన్నో అంశాల మీద అవగాహన కార్యక్రమాలని ఇప్పటి వరకు ప్రైమ్9 స్టూడియో ప్రైమ్9 ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చారు. ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు చెప్తున్నటువంటి అంశం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యకాలంలో టైర్ 3 కాలేజెస్లో ఎవరైతే పూర్ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్ని కొన్ని కన్సల్టెన్సీలు టార్గెట్ చేసుకొని వాళ్ళ బలహీనతల్ని లేదంటే వాళ్ళకి ఏదో రకాలైనటువంటి ఆశల్ని రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా అలాంటి స్టూడెంట్స్ని వారు టార్గెట్గా చేసుకొని వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకనంటే టైర్ 3 స్టూడెంట్స్లో ఎవరైతే టైర్ 3 కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ రంగంలో చాలా వీక్ లేదా వెనుకబడిపోయి ఉంటారు. అలాంటి వారి పట్ల వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో వాటిని ఎలా అరికట్టాలి, వాటిని ఎలా గుర్తించాలి అనే అంశానికి సంబంధించి డాక్టర్ సతీష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు చెప్పే ఆ అమూల్యమైన మాటలేంటో ఆయన ద్వారానే విందాం. నమస్కారం డాక్టర్ సతీష్. నమస్తే అండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో విషయాల మీద చాలా అవగాహన కార్యక్రమాలను అయితే ప్లాట్ఫామ్ ముందుకు తీసుకొచ్చారు. చాలామంది వాటిని తెలుసుకొని అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇలాంటి విషయాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అయినా సరే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అలాంటి విషయాల మీద ఎటువంటి జాగ్రత్త వహించకుండా పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నారు వాళ్ళ చేతులారా వాళ్ళు. దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గానండి ఇది మనం చేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటంటేనండి, నిజంగా లాస్ట్ 15 డేస్లో చాలామంది మన స్టూడియోకి వచ్చి కొంతమంది నాకు ఫోన్ చేయడము, ఈవెన్ కొంతమంది ఇంటికి కూడా వచ్చి తెలిసిన వాళ్ళు, సార్ ఇలాగా నేను పలానా వీడియోస్ ద్వారా నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, నన్ను ఎవరైతే కన్సల్టెన్సీస్ మోసం చేద్దాం అనుకుంటున్నాను, నేను వాళ్ళని మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగి నేను దాంట్లోంచి బయటపడ్డాను అనేది ఓన్లీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు అంతే. పాపం వాళ్ళు ఏమి మన నుంచి ఆశించి కూడా ఏం రాలేదండి, వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఏం అడగల. పాపం వాళ్ళ ఒక ఆనందాన్ని వ్యక్తపరిచేయలేరండి. నిజంగా అది మంచి పరిణామం అండి. అంటే వెరీ రీసెంట్గానండి, ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా ఇప్పుడు ఎవరో టెక్సాస్ ఇంటర్నేషనల్లో ఉన్నాడంటండి ఎవరో, వాడు ఇంటర్మీడియట్తో పాటు ఇది టాప్ కాలేజీకి పంపిస్తానని చెప్పి 250 మందిలో 300 అడ్మిషన్ 4 బ్రాంచ్లు పెట్టి చేశాడు. అంటే నాకేమి వాళ్ళ మీద ఏమి కోపం లేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. అంటే వచ్చిన పిల్లలు చెప్పినటువంటి విధానం నేను చెప్తున్నాను. సార్ 2 సంవత్సరాల పాటు అక్కడ చదివాము, ఇన్ని లక్షల ఫీజు కట్టాము, యూఎస్ పంపిస్తామన్నారు, ఏ కాలేజీలకు పంపిస్తారో అని లిస్ట్ తీస్తే అసలు టైర్ 3 కాదు కదా, టైర్ 4, టైర్ 5, టైర్ 6 కూడా చెత్త కాలేజీలకు పంపిస్తున్నారు సార్ వాళ్ళు. మీ వీడియోల ద్వారా మాకు నాలెడ్జ్ వచ్చి అసలు ర్యాంకింగ్లు ఏంటి, క్యూఎస్ ఏంటి, టీహెచ్లు ఏంటి, లేదా ఆ ర్యాంకింగ్ ఏంటి, ఈ యూనివర్సిటీ పేర్లు ఏంటి, ఈ పేర్లన్నీ మీ వీడియోల ద్వారా మాకు తెలిస్తే అడుగుతుంటే వాళ్ళు కనీసం పేరు చెప్తుంటే భయపడిపోతున్నారు సార్ వాళ్ళు. కనీసం దానిక టైర్ 2, టైర్ 3 అనే కాకుండా మరీ దేనికి పనికిరాని కాలేజీలు టైఅప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఒక్కొక్క కాలేజీల దగ్గర అడ్మిషన్కి 3-4 లక్షలు తీసుకుని 250 మందిని ఇంతేనంటండి ఇన్స్టిట్యూట్ పెట్టిన ఎప్పటికే టైర్ 1 కాలేజీకి ఒక్క స్టూడెంట్ని కూడా పంపలేదంట. ఎంత ఘోరం అండి ఇది. పేరెంట్స్ ఎంత అమాయకంగా ఉంటున్నారో పాపం తెలియక వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారో. మోసం పోయినా పర్లేదండి, పాపం ఎలా మోసపోతున్నారో తెలిసిపోండి అంటున్నాను నేను. 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఒక్క సీనియర్స్ని కానీ ఇది కానీ కాలేజీ పెట్టిన తర్వాత ఒక్క స్టూడెంట్ కూడా వెళ్ళలేదు. ఒకళ్ళు కాదండి, కనీసం 10 మంది వచ్చి ఉంటారండి ఆ స్కూల్ నుంచి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదో అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కొంతమంది ఒకళ్ళిద్దరు వచ్చారండి. సార్ ఇలాగ కన్సల్టెన్సీస్కి వెళ్ళాము వచ్చి, వీళ్ళు కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారంటే కాలేజెస్కి వచ్చి సెమినార్లు చెప్పేస్తున్నారంట. ఏముంటుందండి, కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఉంటాడు, వాడికి ఏదో ఒక 50,000 10,000 ఇస్తే యాక్సెస్ ఇస్తాడు కదా, ఇస్తాడు. ఇచ్చి సార్ సెమినార్లు చెప్పి ప్రజెంటేషన్ చెప్పి పెద్ద పెద్ద బొమ్మలు కాలేజీలు చూపించి ఏదో కాలేజీ విజిట్ అనేవని రకరకాలు చూపించి మేము మీకు ఇక్కడ లేవు కదా మీకు తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పి ఆ అడ్మిషన్స్కి ₹1 కట్టక్కర్లేదండి. చిత్రం ఏంటంటే ఈ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఎక్కడ మోసపోతున్నారంటేనండి, అడ్మిషన్కే మీరు యూఎస్ వెళ్తాను అంటే ఎనీ కంట్రీ, యూకే కానీ ఈవెన్ ఆస్ట్రేలియా ఇలాంటి వాటి ₹1 కట్టకుండా వాళ్ళే మీకు ఆఫర్ ఇస్తున్నారు. ఇది బాగుంది కదా, చదివిదే టైర్ 3 కాలేజీ, ఎవడో వచ్చాడు మన కాలేజీకి యూఎస్ పంపిస్తానన్నాడు,
ఫ్రీగా ఆడేస్తున్నాడు సీటు, ఇంకేం ఇబ్బంది? బాగుంది కదా వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు అది ఎంతవరకు ఏంటి అనే ఆలోచన శక్తి పెరగట్లేదు. పెంచడానికి నేను 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ఇవే వీడియోస్ ఇంగ్లీష్లో చేయొచ్చండి, అవును. నేషనల్ వైడ్ నాకు క్రేజ్ వస్తుంది, లేకపోతేనేమో నాకు ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. తెలుగులోనే ఎందుకు చేస్తాను అంటే కనీసం తెలుగు ప్రజల పేరెంట్స్కి పాపం సరైన చదువు ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు. నేను వేరే లాంగ్వేజ్లో చెప్పాను అనుకున్న ఉపయోగం ఉండదు. కరెక్ట్. అందరిలాగా నేను కూడా ఏదో కమర్షియల్ అయిపోయో లేకపోతే ఇంకోటి అయిపోయో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతే నాకు బేస్ ఎక్కువ వచ్చేస్తుంది, కంట్రీ వైడ్ ఇంటర్నేషనల్ బేస్ వస్తుంది. ఇప్పుడు ఎవడంటే ఆక్స్ఫర్డ్ గురించో, ఏల్ యూనివర్సిటీ గురించో, హార్వర్డ్ గురించో నేను చెప్పగలిగినంత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ మీకు ఇంటర్నేషనల్ మీకు ఇంగ్లీష్లో ఉన్న ఏ వీడియోలో కూడా ఉండదు. అంత అనర్గళంగా నేను గంట సేపు మాట్లాడగలను ఒక్క కాలేజీ గురించి, ఎక్కడ ఉండదండి. ఏనీ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్గా చెప్తున్నాను ఛాలెంజ్ చేసి, కంటిన్యూస్గా ఎక్కడ ఆపకుండా నేను ఒక్క కాలేజీ గురించి గంట నుంచి గంటన్నర చెప్పగలను. నేను యూఎస్లోనే టాప్ మోస్ట్ కాలేజీ మీకు హార్వర్డ్ కానీ ఎంఐటీ కానీ గురించి కానీ ఏదో ముక్కలుగా చెప్పడం వేరు, బట్ బేస్ వస్తుంది. కానీ అది మనం లేదు, తెలుగు ప్రజలు చాలామంది మోసపోతున్నారు, అందరూ పైకి చూస్తే అలాగే కిందకు కూడా చూడాలి కదనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. దయచేసి ఇవి ఏవైతే జరుగుతున్నాయో, ఎవడైతే ఫ్రీగా సీట్ ఇస్తానంటున్నాడో దయచేసి ముందు అసలు నమ్మద్దు మీరు. ఫ్రీ అన్న పదం ఉండదండి. ఒక అప్లికేషన్ పెట్టాలంటే ప్రీమియర్ కాలేజీకి అసలు మీకు ఒక 10 కాలేజీలు పెట్టాలంటే 4-5 లక్షలు అయిపోతాయి. ప్రీమియర్ ఉంటాయి కొన్ని కన్సల్టెన్సీస్, చాలా తక్కువ ఉన్నాయండి అవి. నేను అట్లాంటిది ఫ్రీగా ఇచ్చేసి అంటే మేక ఉంది, కోడి ఉందండి, మనమే కోడిని కోసుకుని తింటాం. ఇవన్నీ నేను తింటాను, మీరు తింటారు. కోడికి ఏమవుతుందని ఆలోచించాం మనం. నాకు మాంసం కావాలి కదా, నేను కోస్తున్నాడు తింటున్నాను, అందరూ అంతే, మీరైనా నేనైనా ఇంకొకడైనా. అయితే వేరేవాడు కోసం మనకు అమ్ముతున్నాడు. స్టూడెంట్స్ కూడా అంతే, మనుషులు కూడా అంతే. ఈడు అక్కడికి వెళ్ళి ఏ కాలేజీకి వెళ్తున్నాడో ఇబ్బంది పడతాడా, లేకపోతే నాశనం అయిపోతాడా, ఎటు కాకుండా అయిపోతాడా, ఇవన్నీ కాదు. ఈడు అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు 3 లక్షలు రావాలి అడ్మిషన్, అంతే. ఈడు వెళ్ళిపోవాలి, నాకు 3 లక్షలు రావాలి. కోడి మేక మనిషి రెండు అన్ని సమానం వాడికి. ఇది జరుగుతుందండి. ఇది దయచేసి మీ కాలేజీకి ఎవరైనా కన్సల్టెన్సీస్ వస్తే వాడు ఏం చెప్పనివ్వండి, అంటే కాలేజీ పేరు చెప్పగానే అది ఎలాంటి కాలేజీ, దాని ర్యాంకింగ్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన లేకుండా ఏదో ఒక బస్సు ఎక్కుదాం, ఏదో ట్రైన్ ఎక్కుదాం, ఏదో ఫ్లైట్ ఎక్కుదాం అని చెప్పేసి ఏది పడితే దానికి చెత్తా చెదారానికి మీరు ఓకే అంటే ఎవడో గొయ్యి తీయడం కాదు, మీ గొయ్యి తీసుకుని మీరో దొరుకుతున్నట్టు అందులోకి. ప్రతి సంవత్సరం 2024లో పార్లమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్ చేసిన రీసెంట్గా అడిగిన క్వశ్చన్కి పార్లమెంట్లో క్వశ్చన్స్ అడుగుతారు కదండి, చెప్తే 1.33 మిలియన్ అంటే 13,30,000 మంది వెళ్ళారండి మొన్న భారతదేశం నుంచి బయటికి వెళ్ళింది. అందులో దగ్గర 12 నుంచి 13% ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. హయ్యెస్ట్ నెంబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ ఇవేనండి. నెక్స్ట్ మహారాష్ట్ర కొంత ఉంటుంది, అంటే కొంత తమిళనాడు ఉంటుంది, కొంత ఇది ఉంటుంది. మ్యాక్సిమం అంతా మందే, తెలుగు వాళ్ళే ఎక్కువ, హయ్యెస్ట్ తెలుగు. ఎక్కడికి వెళ్ళండి ప్రీమియర్ కాలేజీలో తెలుగు వాళ్ళు ఉండరు, చెత్త కాలేజీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు అంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే ఇంకా పనికిరాని చెత్త కాలేజీ అండి అమెరికాలో. యాక్చువల్ ప్రీమియర్ కాలేజీల్లో ఇండియన్సే 10 మంది కూడా ఉండరు. సో మొత్తం తెలుగు కాలేజీలాగా అయిపోయినాయి అన్ని. వీళ్ళు పంపిస్తున్నారండి, పంపించిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారండి, సఫర్ అవుతున్నారండి, చాలా అంటే చాలా. ఇంకా నేను ఇంకా చెప్పకూడదు. ఇంకా ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసినప్పుడు కనీసం స్టూడెంట్ చదువుకున్నాడు, ఆడికైనా బ్రెయిన్ ఉండాలి కదా. పేరెంట్కి లేదు, వీడికి బ్రెయిన్ ఉంది కదా, నువ్వు చూసుకోరాదా? కాలేజీ పేర్లు చెప్తున్నావు వీడియోలో, మనం ర్యాంకింగ్ ఎలా చూసుకోవాలో చెప్తున్నాం, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఎలా చూసుకోవాలో చెప్తున్నాం, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చూసుకో, ప్రాజెక్టులు ఏం జరుగుతున్నాయో చూసుకో, అక్కడ చదివితే ఇంటర్న్షిప్స్ వస్తాయి రావా, ఇలాంటివి అవగాహన కొంచెమన్నా మీకు లేకుండా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోతానంటే దానికి ఏమంటున్నాడు స్టూడెంటు, నేను ఎలాగ చదవడానికి వెళ్ళట్లేదు సార్, నేను ఎలాగ పనికిరాని వాడిని, ఇక్కడ టైర్ 3 వాడిని, ఏదో ఎగ్జామ్ ముందు పాస్ అయ్యి పీపీటీలు చదువుకున్న బ్యాచ్ కానీ టెక్స్ట్ బుక్ పేరే తెలియని, నాకు మాత్రం మంచి కాలేజ్ వస్తే చదువుతానా, పాస్ అవుతానా, సస్తానా, అక్కడికి పోతున్న తర్వాత చదవక్కర్లేదు, పార్ట్ టైం ఉద్యోగం చేసుకుని బతుకుతాను సార్, నాకెందుకు సార్ ఇవన్నీ చెప్తున్నాను ఒకడు అన్నాడు. నన్ను చిత్రంగా అడిగాడు అన్నాడు. అంటే వాడు అటు ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. వ్యాలిడ్ పాయింట్ అది. వాడు ఏమంటాడా, సార్ నేను టెక్స్ట్ బుక్ పేరే తెలియని వాడిని, ఏదో చెత్త కాలేజీలో చదువుతున్నాను, నాకు తెలుసు ఆ విషయం, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో పాస్ అయ్యాను, ఆ పీపీటీలు చదివాను, ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తున్నావు అంటే అమెరికా చదువు గురించి కాదు, క్లియర్ కట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలు 3-4 చేద్దాం, ఉద్యోగాలు డబ్బులు సంపాదించి ఇంటికి పంపిద్దాం, లేదా నేను బతికేద్దాం, అక్కడ ఏ దొంగ సర్టిఫికేట్ అదేదో పెట్టి ఏదో చేస్తాం. చాలా కాలేజీలు అమెరికాలో ఎగ్జామ్స్ పెట్టకుండా సర్టిఫికేట్ ఇస్తారు, మన ఇండియాలో దొంగ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అమెరికాలో ఇంకా ఘోరాతి ఘోరం. అలా ఈ కాలేజీలో జరగవు.
మన ఇండియా ఈ 13,30,00,000 మంది ఎవడైతే ఇండియా నుంచి వెళ్తున్నాడో రకరకాల దేశాలు అనుకుంటే యూఎస్ వచ్చి 2,75,00,000 ఉంటారు జనరల్గా. 2.5 lakhs వేసుకోండి రఫ్గా. ఇందులో మ్యాక్సిమం మీకు చాలా తక్కువ మంది ఉంటారండి మంచి మంచి కాలేజీకి వెళ్ళే వాళ్ళు. మిగతా వాళ్ళు బతకట్లేదా, మిగతా వాళ్ళు వెళ్ళట్లేదా అంటే రకరకాలండి. ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఉంటారండి. ఇంకా గర్ల్ స్టూడెంట్స్ అయితే ఇంక తప్పక వేరే దారి లేక వేరే రకాల తప్పుడు దారులు వెళ్ళి అక్కడున్న ఈ హెచ్ఆర్లో లేకపోతే ఆన్లైన్లో పట్టుకుని ఆడిని పట్టుకుని ఇటు పట్టుకుని కాఫీ షాపులకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా అంతకంటే నేను చెప్తే బాగోదు. అంటే ఏం చేయాలో తెలియక ఎటువంటి పరిస్థితిలోకైనా దిగజారిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు పాపంలో. నేనేమంటానంటే ఇందాక నా దగ్గర ఎవడైతే దేనికి నేను అలాగే చదవలేదు కదా, నేను పనికిరాని ఉండే కదా, నా చదివేలేదు కదా, నేను వేరే దానికి వెళ్తాను అనుకున్నవాడితో ప్రాబ్లం లేదు. ఎందుకంటే క్లియర్గా ఉన్నాడు. మీకు ఆడితో నష్టం ఉండదు. వాడు ఒప్పుకున్నాడు, క్లియర్గా ఉన్నాడు. నేను పనికిరాని నేను టైర్ 6 వాడిని, నాకు పనికిరాని, నాకు చదువు ఎలాగో ఉపయోగం లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నేను ఉద్యోగం చేస్తాను, ఏమన్నా మోసం చేస్తాను, అయితే 3 ఉద్యోగాలు చేస్తాను, ఏదో రకంగా చేసుకుంటాను, లేదంటే నేను డబ్బున్న పిల్లల్ని పట్టుకుని పెళ్లి చేసుకుంటాను, లేదా H1 ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్తారు కొంతమంది అమ్మాయిలు కూడా. అలా వెళ్తున్నారండి. ఇది అబద్ధం కాదు, ఇది ఫ్యాక్ట్. అది అలా కాకుండా కొంతమంది టైర్ 3 కాలేజీలో కూడా మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. నేను ఈ వీడియో వాళ్ళ గురించి చేస్తున్నాను. మిగతా వేరే వీడియోలో చెప్పాను నేను యాక్చువల్గా. మీరు టైర్ 3 కాలేజీలో చదివినప్పటికీ కూడా మీ ప్రొఫైల్ కానీ మంచి జీపీఏ మంచి ప్రొఫైల్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే మీకు మంచి టైర్ 1 కాలేజీలో కానీ అట్లీస్ట్ టైర్ 2 కాలేజీలో మీకు యూఎస్లో వచ్చే అవకాశం ఉంది. యూఎస్ కాదు వేరే దేశాల్లో. మీరు టైర్ 6కి వెళ్తున్నారు అన్ఫార్చునేట్గా. ఎందుకంటే మీకు అవగాహన లేక ఆ కన్సల్టెంట్ మిమ్మల్ని మోసం. వాడికి ఎవడైనా ఒకటే టైర్ చెత్త స్టూడెంట్ అయినా మంచి స్టూడెంట్ అయినా ఒకటే. ఆడికి వచ్చేది 3 లక్షలు కాలేజీకి అంతే. ఇది మంచి స్టూడెంట్, ఇది మంచి ప్రొఫైల్ కదా, దీనికి పంపించకూడదని జ్ఞానం కూడా ఉండదండి. మొన్న ఎవడో స్టూడెంట్ వచ్చాడు మన దగ్గర, ఏదో యోకట్ అనేది ఏజెన్సీ ఉందంటే నాడు స్కోర్ చూస్తే SAT 1550 1560 ఉంది. ఎక్స్ట్రీమ్ స్కోర్స్ ఉన్నాయి, మంచి మంచి స్కోర్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాడిని ఒక చెత్త కాలేజీకి పంపించాడండి. జార్జ్ మ్యాషన్ యూనివర్సిటీ కానీ పంపించాడు. అది కూడా స్కాలర్షిప్ లేకుండా 2 కోట్లు పెట్టి చదువుతున్నాడు వెళ్ళాడు పర్ ఇయర్ సార్. కదా మొత్తానికి కాదండి. వాడు ప్రొఫైల్కి ఫుల్ స్కాలర్షిప్ లేకపోతే మంచి ప్రీమియర్ కాలేజీకి వెళ్తాడంటాడు. వాడు టైర్ 3 టైర్ 4 టైర్ 3 కాలేజీకి పోయాడు. అక్కడికి అవగాహన లేక అంటే తెలియదు. ఆడేమంటాడు, ఒకటాడు మీరేం డబ్బులు ఇవ్వకలేదు ఫ్రీగా పంపిస్తానని అంటాడు. బాగుంది. కనీస జ్ఞానం కూడా అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. మనం చెప్తుంటే మరి నాకు చెప్పడం రావట్లేదా లేకపోతే అర్థం అవ్వట్లేదో చూసుకోవాలి కదా. నా ప్రొఫైల్ ఎలా ఉంది, నేను జార్జ్ మ్యాషన్ యూనివర్సిటీ ఏంటి, నాకు నేను ఎలాంటి కాలేజీకి వెళ్ళాలి, కనీస జ్ఞానం కూడా లేని పరిస్థితిలోకి స్టూడెంట్స్ పేరెంట్స్ రాస్తున్నారంటే 100 మందిలో 99 మంది చెత్త ఉండడం వల్ల నాలాంటి ఒకటి మాట్లాడడం వల్ల ఎక్కువ వెళ్ళట్లా. ఎందుకంటే ఈ కాలేజీల గురించి మాట్లాడేది వరల్డ్లో ఉన్న టాప్ 100 కాలేజీల గురించి మాట్లాడేది నేను ఒకనే ఇండియా మొత్తం మీద. అందువల్ల ఇంపాక్ట్ సరిపోవట్లేదు. ఎక్కువ మంది ఉంటారు కదండి మిగతా వాళ్ళు. సో దయచేసి 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కన్సల్టెన్సీస్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. మీ దగ్గర రూపాయి తీసుకోకపోతే, మీ దగ్గర ₹1 తీసుకోకుండా ఐడిపి లాంటి సంస్థలు కానీ పెద్ద పెద్ద సంస్థల కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఏవైతే ఫారెన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయో ఒక్కొక్కటి 10,000 20,000 స్క్వేర్ ఫీట్లతో ఒక్కొక్క సిటీలో 10-15 ఆఫీసులు రన్ చేస్తూ ఇండియాలో 300 నుంచి 400 ఆఫీసులు రన్ చేస్తున్నటువంటి వీళ్ళు మీ దగ్గర ₹1 తీసుకోకుండా వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసింది 200 నుంచి 300 కోట్లు ఎట్లా డబ్బులు వస్తున్నాయి అన్నది ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్. మీరు డబ్బులు ఎవరండి ఇచ్చిన 5,000 10,000 ఇస్తారో జనం తీసుకోవట్లేదండి. ఇప్పుడు మానేసర్లేండి. మీ ఎలా వస్తున్నాయి? కాలేజీ వాడు డబ్బులు ఇస్తేనే కదా. అంటే ఎంతమందిని కాలేజీ వాడు మీకు డబ్బులు ఇవ్వడం ఏంటంటే దమ్మున్న కాలేజీకి డబ్బులు వెనక్కి ఇస్తాడా? మంచి కాలేజీకి వెళ్తే ఎవడన్నా డబ్బులు మీకు ఇస్తాడా? మీరు పోయాడు కాళ్ళు చేతుల పడినా కూడా అవసరం పొమ్మంటాడు మీకు, అంతే కదండి. అంటే కాలేజీ వాడు డబ్బులు వీడికి ఇస్తున్నాడంటే ఎంత మిగిలిపోయి ఎడుతున్నారు వాళ్ళు? చెత్త చెదరమే కదండి అదంతాను. ఆ చెత్త నేను మోసం చేసి పంపిస్తున్నాడు. నువ్వేమో సంకలు కొట్టుకుని పోతున్నావు, ఫీజు తక్కువ కదా, 10 లక్షల ఫీజు ఉంది కదా, నాకు కన్సల్టెన్సీ ₹1 కూడా తీసుకోలేదు, ఇటు చాలా మంచోడు పంపిస్తున్నాడని చెప్పేసి నువ్వు పోతున్నావు. కనీసం వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఎందుకు పంపుతాడు? అసలు ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏది ఇక్కడ? ఎవడు పంపిస్తాడండి ఫ్రీగా మంచి కాలేజీకి? పంపించమని చెప్పి ఇక్కడ ఇండియాలో ఏదైనా మంచి కాలేజీకి పంపించమని అడుగు దమ్ము ఉంటుంది. సేమ్ లాజిక్ వేరే దేశాల్లో కూడా అప్లై చేయండి అంటున్నాను నేను. ఒక ఇండియానే ఒకటే కాదు కదా, దేశం అన్ని దేశాలు ఒకటే కదండి. మంచి కాలేజీ ఎవడన్నా పంపగలరు ఇక్కడ? ఇండియాలో పంపగలరా? మంచి కాలేజీకి ఎవడన్నా పంపండి. ఏ కన్సల్టెంట్ పంపనండి ఇండియాలో? మీరు అడిగాడు అనుకోండి అక్కడ పంపుతారండి నమ్మరు ఇండియా వాళ్ళు. ఎందుకని నాకు తెలిసి ఆ కాలేజీకి వెళ్ళటం కుదరదను. ఫారెన్లో అయితే నమ్మేస్తున్నారు, ఎందుకంటే నీకు తెలియదు. ఫారెన్లో కూడా ఇంతకంటే ఎక్కువ చెత్త ఉంటుంది. ఆ చెత్తను టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు కొత్తగా కాలేజీలకి ఇదివరకు వస్తున్నారులేండి, కాలేజీలకు వచ్చేసి సెమినార్లు చెప్పి మోటివేట్ చేసేసి కాలేజీ ఫోటోలు చూపించేసి ఫ్రీగా పంపిస్తామని చెప్పి స్టూడెంట్లు ఒక 50 మందిని 100 మందిని 500 మందిని టార్గెట్ పెట్టుకుని ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ చేసి వీళ్ళందరినీ పంపేస్తున్నారండి. అలా పంపించేస్తే 13 లక్షలు అయిపోయారు. మరి 13 లక్షలు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారనుకుంటున్నారు? వీళ్ళు మ్యాక్సిమం కన్సల్టెన్సీసే. ఇండివిజువల్ చాలా తక్కువ మంది ఉంటారండి. మొత్తం కలిపితే ఓ 10,000 కూడా ఉండరు. మిగతా వాళ్ళందరూ కన్సల్టెంట్ 13.3 లక్షలు అండి. అంటే అందరూ కొంతమంది సౌదీ వెళ్తారనుకోండి, సౌత్ చాలా కంట్రీస్ వెళ్తారు ఎక్కువగా. యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఈ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్
గల్ఫ్ కంట్రీస్ కూడా బాగానే వెళ్తారు. ఇంతమంది జనాల్ని పట్టిపోయి అక్కడ వేసేస్తున్నారు. వీళ్ళే ఉంటారు స్టూడెంట్స్, మేము ఎలాగ ఇక్కడ పనికిరాం కదా సార్, అందుగురించి వెళ్తూనే ఉంటున్నాం. వెళ్ళినప్పుడు మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉన్న ప్రొఫైల్స్ కూడా వెళ్ళట్లేదు అన్నదాని బట్టి నా బాధ. ఇప్పుడు మీరు 1 లక్ష ఉందండి చెత్త, ఇక్కడ చెత్తలో 99,000 అక్కడికి వెళ్ళినా కూడా చెత్తే వస్తుంది, నేను ఒప్పుకుంటాను. మీరు సావండి, ఏ సాగు వస్తారు. ఒక 1000 మంది ఉన్నారు చూసారా, ఆ 1000 మంది మాత్రం డెఫినెట్గా మంచి కాలేజీలు వచ్చేవాళ్ళు. వాళ్ళని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఆ 1000 మంది గురించి వీడియో, ఈ 99,000 ఇక్కడ చెత్తే, ఇక్కడ వద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెత్తకి వెళ్తారు కాబట్టి సరే ఆడి దూరం పండి. ఇంకా ఆ 1000 మంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ. అది మీకు జరగకుండా ఉండాలి అంటే అవేర్నెస్ తెచ్చుకోండి ఫస్ట్. మనం ఏ కాలేజీ ఆడు పంపిస్తానంటున్నాడు, ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏమైనా వస్తున్నాయా, జాబ్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, దీని మీద ఒక రకమైనటువంటి అవగాహన మీరు తెచ్చుకోకుండా దేనికి పంపిస్తానంటే దానికి వెళ్ళిపో. ఈ టైర్ 3 కాలేజీ స్టూడెంట్స్ వీక్ స్టూడెంట్స్ అండి. సెకండ్ ఇయర్ సమ్మరు, ఫస్ట్ ఇయర్ సమ్మరు, థర్డ్ ఇయర్ సమ్మరులో ప్రాజెక్టులు దొరకవు, ఇంటర్న్షిప్స్ దొరకవు. ఈ టైర్ 3 కాలేజ్ ఏ కాలేజీలో రీసెర్చ్ ఉండదు అసలు. వాళ్ళ దగ్గర పిహెచ్డీ ఆఫర్ చేయరు ఎవడను. ఇప్పుడు ఎంసెట్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ పిహెచ్డీ ఉంటుంది, ఎంటెక్ ఉండదు, పిహెచ్డీ ఉండదు, కాలేజీలో జరగవు. ఇంకా అక్కడ ఉండదు, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఉండవు, రీసెర్చ్ ఉండదు, ప్రాజెక్ట్ ఉండదు, ఇంటర్న్షిప్ ఉండదు, టెక్స్ట్ బుక్ పేర్లు తెలియదు, పీపీటీలు చదువుతారు. ఇదంతా స్క్రాపే కదా, ఇదంతా ఏం దేశానికి పనికొచ్చి ప్రపంచానికి పనికొచ్చేది ఏం లేదు. వేరే మోసం చేసో లేకపోతే ఇంకో పని చేసో లేకపోతే ఇంకోటి చేసి బతకాలి తప్ప వీళ్ళందరూ మామూలుగా పద్ధతిగా బతకడం కష్టం, వేరే రకంగా బతుకుతారు అంతే వీళ్ళందరూ. ఎందుకంటే టైర్ జనరల్గా వీళ్ళలో కొంతమంది కష్టపడి ఓన్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా 2%, 3% ఉంటున్నారు పాపం. ఆ 2-3% మోసపోతున్నారండి, అది నా బాధ. మిగిలిన వదిలేండి, ఇంకా అలాగాళ్ళు మనం చేసేది ఏం లేదనుకోండి, అది వేరే విషయం. అట్లీస్ట్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి హార్డ్ వర్క్ చేయగలిగినోడు, కొంచెం ప్రొఫైల్ ఎంతో కొంత బాగున్నవాడు, కనీసం 100లో 2-3 ఉంటారు కదండి. ఆ 100లో ఉన్న 2-3 మోసపోకూడదు అంటున్నాను నేను. మిగతా వాళ్ళు చూసి మీరు మోసపోవద్దు. వాళ్ళు దయచేసి ముందు నుంచి ఎవరు ఎంత ఇంటర్నెట్ వచ్చింది, ఎంత ఇంటర్నెట్ ఆగి ఉంది, కాలేజీలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేని జ్ఞానంలో ఉన్నాం మనం. అలా అడిగితే ఏమంటారు తెలుసా, సరే ఇవన్నీ రావాలండి మంచి కాలేజీలు, ఇదే వస్తుంది మాకు, ఇక్కడ దేనికి పనికిరాం, అక్కడికి పోయి ఏదో చూసుకుంటామండి పార్ట్ టైం జాబు, ఇవన్నీ కాదులేండి, మీరు చెప్పినట్టు అందరికీ మంచి కాలేజీలు వస్తాయా అని అంటారు. వచ్చి కూడా ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోకుండా అని చెప్తున్నాను. అవి నాకు ఈ మధ్యన లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ఎగ్జాంపుల్స్ నాకు వస్తున్నాయి. నేను అసలు ఒకటి స్కోర్ అయితే చాలా ఆశ్చర్యపోయానండి, చాలా ప్రీమియర్ కాలేజీకి వెళ్ళగలడు, వాడిని ఎందుకు పనికిరాని టైం 6కి పంపించారండి వాళ్ళు. ఈ ఏజెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళండి, ఈ కాలేజీ పాస్ అనేది రకరకాల పేర్లు వచ్చి చెప్తున్నాను, నాకు తెలియదు ఆ పేర్లు. ఈ టెక్సాస్ ఇంటర్నేషనల్ నాకు తెలియదు, అది వాడు చెప్తున్నాడు. మొత్తం నాశనం చేసాడు 250 మంది జీవితాన్ని. మా సీనియర్స్ అందరికీ ఒక్కడు మంచి కాలేజీకి వెళ్ళదండి. పెద్ద యాడ్లు ఇచ్చి యూజీకి మంచి కాలేజీకి పంపిస్తామంటే ఇది బుర్ర తక్కువ ఎదవల పేరు, కనీస జ్ఞానం లేకుండా పోయి జాయిన్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళి డబ్బులు కడుతున్నారు. చూసుకోడా ఏ కాలేజీకి పంపిస్తున్నాడు, సీనియర్స్ 250 మందికి ఏ కాలేజీకి పంపారో అని అడగడవా నువ్వు? డబ్బులు కడుతున్నావు కదా, గొర్రెలేకపోయి 3 లక్షలు 2 లక్షలు, నీ 250 మంది ఉన్నారు కదా నీ దగ్గర, 250 మందిని ఏ కాలేజీకి పంపించో కాలేజీకి పంపించిన లిస్ట్ ఇయ్యి, స్టూడెంట్స్ ఏం అడగరాదా? అది లేకపోవడం అనేది నిజంగా బాధాకరం అండి. సో మీరు వేరే కాలేజీలో ఏదో చదువుకుంటే ఏదో అప్లై చేసాడు, రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. ప్రత్యేకంగా పెట్టి మోసం చేస్తున్నారు, అఫీషియల్గా పెట్టి అంటే బోర్డు పెట్టి మేము పంపిస్తామని చెప్పి. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. డెఫినెట్గా అసలు స్టూడెంట్స్ కూడా ఎలా తయారంటే దొంగ ఎగ్జామ్స్ యాట్ రాయాలా, జీఆర్ఈ రాయాలా, ఐఎల్స్ రాయాలా, స్టూడెంట్స్ కూడా అలాగే తయారయ్యారు దరిద్రంగాను. అంటే అన్ని దొంగ ఎగ్జామ్ రాయాలి, దొంగ కాలేజీకి వెళ్ళాలి, దొంగ కోర్సులు చేయాలి, చదవకుండా సర్టిఫికేట్ రావాలి, దొంగ ఉద్యోగాలు చేయాలి, ఫేక్కి పెట్టాలి, ఎవరినో ఒకటి ఇంప్రెస్ చేసి పెళ్ళైనా చేసుకోవాలి, ఎవరినో ఒకటి ఇంప్రెస్ చేసి ఉద్యోగాన్ని సంపాదించాలి, లేకపోతే 4 మాటలు చెప్పి ఇంకోటి ఏదో చేయాలి. ఇది ఆలోచన విధానం పెరుగుతుందండి యాక్చువల్గా. అంటే ఆ చదివిన టైర్ 3 కాలేజీలో చదివినప్పుడు 4 ఏళ్ళు నాశనం అయిపోతున్నారండి. అంటే పద్ధతి పోతుంది, ఇంకా మిగతా వాళ్ళకి పోదని కాదండి, టైర్ 1లో కూడా కొంతమంది నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు మనకు కాల్ చేసావు, ఐఐటి ముంబై కంప్యూటర్ సైన్స్ 5.5 జీపీ వచ్చింది. పొద్దున మనం లైవ్లో మనం చూసాం కదండి, ఈరోజు మనం చూసాం. సో కొంతమంది ఈవెన్ టైర్ 1లో కూడా ఒక 20-30% పోతారు, ఇక్కడ మరీ ఘోరం 90% ఇబ్బంది పడిపోతున్నారు వీళ్ళు. సో పొటెన్షియల్ ఉండి చదవగల ఓపిక ఉండి చదివి ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే వెళ్తారో యూఎస్, యూకే ఆర్ కెనడా, చదివి ఎగ్జామ్స్ రాయాలి అక్కడికి వెళ్ళి, అలాంటి వాళ్ళకి మంచి కాలేజీలు చూసేయాలండి. చదవకుండా ఎగ్జామ్స్ రాయాలి, అసైన్మెంట్లు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయించేద్దాం, అసలు ఎగ్జామ్ రాయకుండా పాస్ అవ్వచ్చండి. కెనడా, యూఎస్, యూకేలో ఇంక్లూడింగ్ పిహెచ్డి వాళ్ళు చదవడానికి వెళ్ళే వాళ్ళు శాతం హార్డ్లీ మీకు 20% కూడా లేదండి. వాళ్ళు వెళ్ళటమే చదవడానికి వెళ్ళరండి. మన కంట్రీ కదండి, చాలామంది ఈవెన్ పాకిస్తాన్ అయితే మిగతా కంట్రీస్ ఉన్నాయి కదండి, కొన్ని ఈవెన్ యూరోప్, వాళ్ళు చదవడానికి రారాళ్ళు, వాళ్ళు జస్ట్ అలా పెట్టుకుంటారంటే రిజిస్ట్రేషన్, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసుకుని అలా బతికి ఉండకుండా పట్టుకుని అట్లా అయిపోతారు. కొంతమంది చూడండి చదవకపోయినా బాగా సక్సెస్ అవుతారు లైఫ్లో, చాలామంది సక్సెస్ అవుతారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారంటే వేరే స్కిల్ ఉంటుంది.
ఏదో నాకు అబద్ధాలు చెప్పడం, నాకు మోసం చేయడం కూడా ఒక స్కిల్లే కదండి. అవును ఓ సార్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి, ఆడిని పట్టుకుంటారు ఈయన పట్టుకుంటారు. ఆడు ఎవడో ఒకడు వెళ్ళాడు లండన్ మనకు తెలిసినోడు, వాడికి అసలు చదివే రాదు, అలా ఇంటర్ కూడా ఏం లేదు, 50% మార్కులే, మొత్తం ఏదో ప్రిపరేషన్ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి వెళ్ళాడు, ఆడిని పట్టుకున్నాడు ఈయన పట్టుకున్నాడు, ఆ లాయర్ని ఈ లాయర్ని పట్టుకున్నాడు, అక్కడ ఆడిని ఈయన్ని పట్టుకుని మొత్తం మాట్లాడేసి మంచి పొజిషన్కి వెళ్ళి బాగానే సంపాదించేసుకుంటాడు. అలా వెళ్తారు కొంతమంది. అలా అనుకున్నప్పుడు వేరేది. అవును తక్కువ మంది ఉంటారండి అలాగా. ఉమ్. అంతే కదండి, అదొక స్కిల్. అందరికీ చదువుతో అలాంటి వెళ్ళి కూడా ఒక స్కిల్ అండి. చదవకుండా వేరే రకంగా వెళ్ళి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారండి పాపం, వాళ్ళు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు చదివితేనే వెళ్ళాలి వాళ్ళు. ఒకడు సూపర్ స్పీడ్గా ఉంటాడండి, ఎవరన్నా ఒక ఆడిని పట్టుకున్నా, సీనియర్ని పట్టుకున్నా, జూనియర్ని పట్టుకున్నా, ఆడిని మోసం చేసి ఈడిని మోసం చేసి వాళ్ళకి అబద్ధాలు ఆడి, ఆడి దగ్గర డబ్బులు తీసుకుని ఈడి దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు తీర్చకుండా ఇలా చేసి వాళ్ళు ఉంటారండి జనరల్గాను. అది వేరు. అంటే పద్ధతిగా కొంచెం టైర్ 3 కాలేజీలో చదువుకున్న విద్యార్థులను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారండి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉంటారండి, వాళ్ళకి జాబులు రావు, వచ్చినా 20,000 25,000 జీతాలు వస్తాయి. మీరు దేనికి పనికిరారు ఇక్కడ, కనీసం అక్కడికి పోతే కనీసం ఏదో పార్ట్ టైం వస్తుందిలే, అది ఏదో జాబ్ వస్తుంది, అందరూ బతకట్లేదా, నువ్వెందుకు బతకలే అని చెప్పి వాడిని మోటివేట్ చేసేసి ఇన్స్పైర్ చేసేసి పంపేస్తున్నారండి. అంటే నెంబర్ లెక్క ₹1 ఇవ్వకలేదు అంటారండి. ఫస్ట్ మీరు ఇంప్రెస్ అవుతారు కదా, ₹1 ఇవ్వకలేదంటే మీకు అడ్మిషన్ రప్పించి మీకు ఆఫర్ చేతిలో పెడతారని కానీ మీరు ఓకే అంటున్నారు, ఆఫర్ చేతిలోకి వచ్చిందా టెంప్ట్ అవుతున్నారు మీరు. మీకు మిగతా తెలియదు, ఏదో వచ్చిందంటుంది, సరే ఏదో లోన్ పెట్టుకుని 20 లక్షలు 25 లక్షలు పెట్టుకు వెళ్ళిపోతున్నా, ఫీజు తక్కువ కదా అని చెప్పి. ఇది తప్పంటది. ఇది ఈ కన్సల్టెన్సీస్ మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, మనం ఏం చేయలేం, నాలంటాడు వాగుతూనే ఉంటాడు. దయచేసి పేరెంట్స్ ఎవరైతే వింటారో, మీ కాలేజీలకి మీ పిల్లల కాలేజీలకి ఎవరైనా కన్సల్టెంట్స్ వస్తే సెమినార్లు చెప్పడానికి, దయచేసి ఎలాంటి కాలేజీలకి వాళ్ళు చెప్తానన్నారు ఏంటి అనేది పూర్తి అవగాహన తెచ్చుకోండి. Yes. మీరు వచ్చిన అడగండి, ఏ కాలేజీకి అప్లికేషన్ పెడతారని అడగండి. కాలేజీ పేర్లని మనం వేరే వీడియోలో చెప్తానే ఉన్నాం, రకరకాల కంట్రీలో చెప్తున్నాం. ఇప్పుడు ఎట్లా వీడియో చేసిన ఎట్లా ఉన్న కాలేజీలు చెప్తున్నాం, జర్మనీ గురించి జర్మనీ చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాం. స్పెసిఫిక్గా మంచి కాలేజీ పేర్లు చెప్తున్నాం, అది అడగండి. మీ ప్రొఫైల్ కొంచెం బెటర్, మీది వరస్ట్ ప్రొఫైల్ అనుకోండి, 50 మార్కులు 55 మార్కులు వచ్చి చదివే సరిగా లేకుండా ఏదో కాపీ కొట్టి పాస్ అయ్యి ఏదో పీపీటీలు చదివి గాలి తిరిగోడు అనుకోండి, మీరు పొండే, అది పర్లేదు, ఇంకా పర్లేదు. అక్కడ పోయి ట్రైల్, ఇక్కడ కొండకే ఇంటికేయడం కంటే అక్కడే వేసేయడమే బెటర్. ఇంకెలాగ పనికిరాడు కదా ఎక్కడ కూడాను, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుంటారు, అది వేరు. బట్ కొద్ది గొప్ప చదివి నాలెడ్జ్ ఉండి పర్లేదు, కష్టపడగలను, దొంగ ఎగ్జామ్స్ రాయకుండా నేను న్యాయంగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాను అక్కడికి వెళ్ళి, అక్కడేమి నేను దొంగ పార్ట్ టైం ఉద్యోగాలు చేయను, ఎవరిని మోసం చేయను, పద్ధతిగా నేను చదువుతాను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కన్సల్టెన్సీస్ మోసస్లో పడొద్దు. నువ్వు ఆల్రెడీ స్క్రాప్ అయ్యి ఉంటే పడిపో, వెళ్ళు, నీకు ఆడే బెటర్, అది ఇబ్బంది లేదు. బట్ కొంచెం బెటర్ స్టూడెంట్స్, నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ లాంటి నెల రోజుల్లో మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వచ్చారండి, ఈవెన్ టైర్ 3 వాళ్ళు కూడా. అలాగే ఈ వీడియో ద్వారా ఇంకొక పాయింట్ చెప్పాలంటే, టైర్ 3 కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా పెర్ఫామ్ చేయాలి అనుకుంటే కెరియర్లో, ఆపర్చునిటీస్ పట్టుకుని వెళ్ళాలి అనుకుంటే సపరేట్గా ఒక వీడియో చేసేవాడు మనం. చాలామంది మన వీడియోస్లో కింద కామెంట్స్ మీరు చూసినట్లయితే ఏమంటారంటే, సార్ మీరు ఎప్పుడు టాప్ కాలేజీ గురించి చెప్తారా, టైర్ 3 స్టూడెంట్స్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మేము జాయిన్ అయ్యాం కదా, మరి మేము ఎలా సర్వైవ్ అవ్వాలి, మేము ఎలాగ మంచి పొజిషన్కి వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. కానీ దయచేసి అర్థం చేసుకుని వీడియో చేశాను ఆల్రెడీ నేను. టైర్ 3 స్టూడెంట్స్, కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలని వీడియో ఉంది, ఆ వీడియోని వినండి. చాలా డీటెయిల్డ్గా చెప్పాను నేను, టైర్ 3లో ఉన్నా కూడా ఎక్స్ట్రీమ్గా ఎలా పెర్ఫామ్ చేయొచ్చు అని. సో నేను నెగిటివ్గా ఏమి చెప్పట్లేదు. ఈవెన్ టైర్ 3లో కూడా ఓ 10% ఒక 5% సక్సెస్ అవుతారు. ఆ 10-5లో మీరు ఉండి మీరు ఎక్సెల్ అవ్వండి. బయటికి వెళ్ళాలన్నా కూడా మీరు అలా ట్రై చేసుకుని మంచి కాలేజీలకు వెళ్ళండి. అంటే అందరూ అవ్వలేరు కదండి, టైర్ 3లో జనరల్గా తక్కువ అవుతుంది. టైర్ 1లో కూడా మీకు 70% సక్సెస్ అవుతారు, మిగిలిన అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అంటే కొంచెం మంచి కాలేజీకి వెళ్తే ఎక్కువ శాతం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. బాగా చిన్న కాలేజీకి వెళ్తే సక్సెస్ ఉండదు, ఎందుకంటే మెయిన్ ఆపర్చునిటీస్ ఉండవండి, ఆపర్చునిటీస్ మ్యాటర్స్. ఇప్పుడు అంతే కదండి, సమ్మర్ ఇంటర్న్షిప్ ఉండాలనుకోండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి కొన్ని కాలేజీలకు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, కొన్ని కాలేజీలు తీసుకెళ్తారు. ఇప్పుడు డిఈ షా ఉందండి, పెద్ద కంపెనీ అది, వాడు ఇండియాలో 53 కాలేజీలు టిక్ పెట్టుకున్నాడు, ఆ 53 కాలేజీలకు వెళ్తాడు. కొన్ని కంపెనీస్ ఉంటాయి, యాపిల్ ఓ 10 కాలేజీలు ఉంటాయి అంతే. అలా ప్రతి కంపెనీ అనంటే ఇండియాలో ఉన్నటువంటి 4,000 కాలేజీలకి వెళ్ళరు కదండి, అదే ఇన్ని కాలేజీలు ఏదైతే 100 కాలేజీలు ఉన్నాయో 1000 కాలేజీలు వెళ్ళరు కదండి, కొన్ని కాలేజీలకి వెళ్తారండి, అన్ని కాలేజీలకి వెళ్ళరు. మిగతా వాళ్ళు పాపం ఇటు అక్కడ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని మీద కూడా మనం వీడియో చేసేవండి ఆల్రెడీ. సో ఎవరన్నా ఆ వీడియో వినకపోతే దయచేసి వినండి. అంటే కంప్లీట్గా మీరు టైర్ 1 వాళ్ళ గురించి చెప్తారా, టైర్ 3 వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలని కాదని, టైర్ 3 వాళ్ళు చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం వీక్ ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవడం కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాం. ఆల్రెడీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా మంచి ప్రొఫైల్స్ ఉన్నట్లయితే మీ కన్సల్టెంట్స్ ఎవరైతే కన్సల్టెంట్స్ కాలేజీలకు వచ్చి మీకు చెప్తున్నారో మోసపోకుండా మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకుని మంచి కాలేజెస్ మీరు అడిగి అది వెళ్ళండి. మీరు అలా వెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు, మీరు ట్రాప్లో పడొద్దు. మంచి స్టూడెంట్స్ పడితే అనవసరంగా మీరు లైఫ్ మొత్తం కెరీర్ ఎటు కాకుండా అయిపోతుంది. అన్లెస్ మీకు అబద్ధాలు మోసం చెప్పి స్కిల్ ఉంటే పర్లా, ఏదో రకంగా బతుకుతారు. ఆరు ఉండే లేకపోతే ఇంక బతకరు. ఇంకా అది కూడా ఒక స్కిల్లే, తెలుసా మీకు? మోసం చేయడం కూడా ఒక స్కిల్ అంటే. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది అలాగే బతుకుతున్నారు. ఈ టైర్ 3 కాలేజీల్లో అబద్ధాలు చెప్పడం, తల్లిదండ్రులకి మోటార్ సైకిల్ మీద వెళ్ళడాలో, లేకపోతే బ్రేకప్లో లవ్వులు, లేకపోతేనేమో ఆడికి మోసం చెప్పడం, వీడి దగ్గర అప్పు చేయడం,
ఇది చేయడం లేకపోతేనేమో కొన్ని రకాల దందాలు. ఇవన్నీ క్వాలిటీస్ మీకు చాలా చిన్న కాలేజీలోనే వస్తాయి. దీంతో వాడు ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాడు, వాళ్ళు బతికేస్తున్నారు కొంతమంది. వాళ్ళని చూసి టైర్ 3 కాలేజీలో వాడు ఏమి చదివాడు, ఫెయిల్ అయ్యాడు కదా, వాడు వ్యాపారం చేసి 100 కోట్లు సంపాదించలేదు అంటే కుదరదు. వాడు వేరే స్కిల్ నేర్చుకున్నాడు, అది కూడా స్కిల్లే అంటాను నేను, దాన్ని ఏం తక్కువ చేయట్లేదు నేను. అంతే కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశానంటే నాకు స్కిల్ అది, మీ ప్రతిభ. ఆ ప్రతిభలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ అది ఉండదు ఇది ఉండదు, పాపం ఏదో చదువుకుని ఏదో కామ్గా ఉంటారండి, పాపం వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉంటారండి, పెద్దగా లోకజ్ఞానం తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నేను బిజినెస్కి పనికిరాను, ఎంత చదివినా నాకు తెలివి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మహా అయితే బతుకుతాను అయితే నా జీతం నేను తీసుకుని. బట్ మిగతా పనులు నేను చేయలేను, నాకు రాదు. వచ్చుంటే పనికి రోడ్డు మీద పనికిరాను కూడా 3,000 కోట్లు 4,000 కోట్లు వ్యాపారం చేయడం నేను చేయలేనా? నాలాంటి ఒక బోర్డు పెడితే 2,000 మంది వస్తారు ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి, బట్ నేను మోసం చేయలేను అన్నీ. ఇదెందుకు చేయాలండి, ఈ పని ఎందుకు చేయాలి నేను అసలు? ఈ వీడియోలతో పని ఏంటి నాకు? అసలు ఒక ఇన్స్టిట్యూట్ పెడితే నాలాంటి 3-4 కోట్లు పెట్టుబడి ఎవడో పెట్టడం, నేనే పెట్టగల కెపాసిటీ ఉన్నామండి. అసలు అన్ని కోట్లు కూడా అక్కర్లేదండి నాలాంటి ఇన్స్టిట్యూట్ పెడితేనే. నేను పెడతానంటే 10 మంది వచ్చి ఇన్వెస్టర్స్ ఉంటారు. నేను పెడతానంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కాలేజీలు పెట్టుకోవాలి బోల్డ్ మంది ఉన్నారండి 2 రాష్ట్రాల్లో. నేను పెట్టాను అనుకోండి 2,000 మందిని మోసం చేసే ఈజీగా నేను, నీకు ఐఐటీ ర్యాంక్ వస్తుందో జేఈ ర్యాంక్ వస్తుందో అని. బట్ మనం చేయలేము అలాగా. బట్ అలా కొంతమంది ఉంటారండి, వాళ్ళు కనీసం మంచి కాలేజీకి పోయి చదువుకోండి అని చెప్తున్నాను. ఇంకా ఎవడైనా పర్లేదు, మనకు మ్యాక్ ఏదైనా ఒకటే, కోడ్ ఏదైనా ఒకటే, కోసేయడమే తల కోసేయడమే అన్న వాళ్ళు వేరు. సో ఇది ఈ కన్సల్టెన్సీస్ చేస్తున్నటువంటి మోసాల నుంచి మీరు తప్పించుకోవాలి. తప్పించుకుని డీటెయిల్గా అడగండి, నువ్వు ఈ కాలేజీకి ఎందుకు పంపిస్తున్నావు, ఈ కాలేజీకి ఎందుకు పంపిస్తున్నావు అడగండి. కాలేజీ పేర్లు నేను చెప్తున్నాను వీడియోలో, పోయి అడగండి. వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదవాలి మీరు, ఎంఎస్ వీడియో చేశాను నేను. ప్రతి కంట్రీలో ప్రతి కాలేజీ పేర్లు క్లియర్గా చెప్తున్నాను. ఆ కాలేజీలో వెళ్ళి అడగండి. టైర్ 1 టైర్ 2 కూడా కొన్ని చెప్పాను నేను, అడగండి వెళ్ళి. అది కాదన్నాడు అనుకోండి, మీరు ఎట్లా వెళ్తారు? మీరు మంచి స్టూడెంట్ అయితే, మీరు మంచి ప్రొఫైల్ లేదు, ఇంక దేనికి పనికిరాని ప్రొఫైల్ అనుకున్నప్పుడు పోండి, ఇంకేం చేస్తారు? ఇంకా దానికి నేను కూడా చేసేది ఏం లేదు కదా. నేను ఆల్రెడీ నాశనం అయిపోయాను సార్, ఇప్పుడన్నా మారతాను, ఇప్పుడన్నా మంచి కాలేజీకి వెళ్ళి చదువుతానంటే మనం ఏదైనా మార్చొచ్చండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఎటు కాకుండా ఉన్నాను, నేను అక్కడికి పోయి కూడా నేను చదివేది ఉండదు ఏముండదు అన్నా అనుకో, పర్లేదు, అంతే కదండి. మనం దానికి చేసేది ఏం లేదు. సో రియలైజేషన్ అయితే కనీసం బెటర్గా వెళ్ళండి. ఎందుకంటే తల్లిదండ్రులు పాపం ఆస్తులు అమ్ముకుని బ్యాంకులో లోన్లు పెట్టుకుని 30-40 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి చదువుతూ చేస్తున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. సో గవర్నమెంట్ కూడా అలా మతి లేకుండా ఎవడ పడితే ఆడికి చూడు 14 లక్షల వేసాలు ఇచ్చారు. ఇప్పటికే వేసాలు సరే, ఆ దేశం పోతుంది డబ్బు అంతా, అంతే కదండి. ఇక్కడ ఉన్న డబ్బులన్నీ అక్కడ పోతున్నాయి, మనం చేసేది ఏముంటుంది అది. సో చెక్స్ లేవండి, మెజర్మెంట్స్ లేవండి, ఎలాంటి కాలేజీకి వెళ్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఎలాంటి చాలా కాలేజీకి ఎక్రిడేషన్స్ లేవండి. వెళ్ళి కాలేజీకి ఆ డిగ్రీ వ్యాలిడిటీ రాదు ఇండియాలో. ఎక్రిడేషన్స్ అని ఉంటాయండి, సపరేట్గా ఎప్పుడన్నా వీడియో చేయాలి నేను. యూఎస్లో కూడా కాలేజీకి ఎక్రిడేషన్స్ ఉంటాయండి. ఆ ఎక్రిడేషన్స్ లేని కాలేజీలో చదివితే దానికి రికగ్నేషన్ ఉండదు. ఇండియా కదండి, ఎక్కడికి వెళ్ళినా ఉండదు. ఆ ఎక్రిడేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డిప్లొమా కోర్సులు ఇచ్చేస్తున్నారండి. ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అయితే అలా మోసం చేసేస్తున్నారు డిప్లొమా. కొన్ని కొత్తగా ఇప్పుడు వేరే క్రెడిట్ సిస్టమ్ వచ్చినాయని చెప్పేసి ఏదో కొత్త రకాల క్రెడిట్స్ మీరు ఇంట్లోనే చదవండి, 2 ఏళ్ళు బీటెక్, ఇంకో 2 ఏళ్ళు పంపిస్తున్నామంటే వెళ్ళిపోతున్నారంట. ఈ కెనడా ఏవో రకరకాల క్రెడిట్ సిస్టమ్స్ వచ్చినాయండి ఇప్పుడు ఏపీఎస్ లాగా. ఏంటి మీరు ఇంట్లోనే చదివేంటి 2 ఏళ్ళు, ఫీజు తగ్గుద్దు, ఇంకో 2 ఏళ్ళు అక్కడ చదవచ్చు అని చెప్తున్నారండి. ఇలా జనాలకు అర్థం కాక 2 ఏళ్ళు క్రెడిట్ చదివేసి 2 ఏళ్ళు తక్కువ చదువుదామని వెళ్ళిపోతున్నారండి. అది మోసం చేస్తున్నారండి వాళ్ళు. సో ఇది కొంచెం పూర్తిగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా అవేర్నెస్ తెచ్చుకుని ముందుకెళ్ళినట్లయితే కొంత మన డ్యామేజ్ కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఎస్. సో మీరు ఈ విషయాలు చెప్పడం ద్వారా ఎంతోమంది మార్పు చెందుతారు, వారికి ఇలాంటి విషయాల మీద సరైనటువంటి అవగాహన వస్తుందని మనం అంతా కోరుకుందాం. మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్కి సంబంధించి ఏ విషయమైనా సరే వాళ్ళని సరైన దారిలో పెట్టాలనే క్రమంలో చాలా భావోద్వేగానికి లోనవి చెప్తూ ఉంటారు. అది కొంచెం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అందరూ మా పిల్లలే అన్నట్టుగా ట్రీట్ చేసి చెప్తారు. చాలామంది మీరు చెప్పినట్లుగానే కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తే కమర్షియల్గా మీరు చేయగలరు. అయినా సరే 10 మందికి ఉపయోగపడాలి, అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. కోచింగ్ సెంటర్ పెట్టడానికి, ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నాకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఇండియాలో ఉంది లేదు, అది కరెక్ట్. అంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఎవరికి లేనే లేదు. ఎస్. చెత్త చెదారం పట్టుకెళ్ళి మీకు బెంచ్ సర్కిల్లోని ఇక్కడ ఆర్టిస్ట్ గ్రాడ్యుయేట్స్లో తలా తోకాలైన వాళ్ళు పెట్టి మోసం చేసేస్తుంటేనే రకరకాల ఇన్స్టిట్యూట్లు పెట్టి ఇంకేం చెప్తాం. మొన్న ఎవరో చెప్తున్నారు తక్షల అకాడమీ అంటే ఏదో అకాడమీ 100 మందిని తెచ్చేస్తానంటాడు, 10th వాళ్ళతోడిని తెచ్చేసి ఐఏఎస్లు చేస్తానంటాడు. కనీసం పాపం అన్నది జ్ఞానం లేదండి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపి 20 మంది కూడా సెలెక్ట్ అవ్వరు. నా దగ్గర 100 మంది సెలెక్ట్ అయ్యారని చెప్తాడు. గొర్రెలేమో ఉంటాయి, మనం ఏం చేస్తాం అంతే, మనం ఏం చేయలేం. అలా బకరాలు చేస్తూ ఇలాంటి కన్సల్టెన్సీలు కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ అలా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉంటే వీటి మీద పేరెంట్స్ మంచి అవగాహన తెచ్చుకోవాలని మనం అందరూ కోరుకుందాం. సార్ చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయం మీద మాట్లాడుకున్నాం. పిల్లలు కూడా ఇలాంటి వీడియోల ద్వారా
ఉత్తేజితులు అవుతారని, మిగతా అప్కమింగ్ డేస్లో కూడా ఇలాంటి వాటి మీద మంచి అవేర్నెస్తో ముందుకు సాగుతారని కోరుకుందాం. చూసారు కదండి, డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి ఇలాంటి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే ఇలాంటి కన్సల్టెన్సీలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ పుట్టగొడుగులాగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. దీన్ని అరికట్టాలంటే మనంతటిగా తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ కానీ, కొన్ని ఏదైతే చూసింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిని సక్రమంగా కనుక మనం అవలంబించినట్లయితే ఇలాంటి వాటిని అరికట్టచ్చు అని చెప్పి డాక్టర్ సతీష్ గారి మాటలు మనం ఇప్పటి వరకు ఉన్నాం. సో ఇలాంటి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రైమ్9 ప్లాట్ఫామ్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరొక కొత్త అంశంతో డాక్టర్ సతీష్ గారితో మరలా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.